మీకొక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఆ స్టోరీలో గొప్పతనం ఏంటంటే, కోరికనేది చిన్న కోరికైనా దానికి ఎంతో విలువగల కోరిక అయ్యుంటది. సమయస్ఫూర్తిగా ఆ కోరికనమాట. సరే చెప్తాను వినుకోండి. ఒక రాజుగారు అడవికెళ్తున్నారు. అడవిలో దొంగలొచ్చి అతని నగలు తీసుకుపోతే ఒక ముగ్గురు యువకులొచ్చి వాళ్ళని రక్షించారు. రాజుగారిని రక్షించారు. వాళ్ళు వెళ్ళిపోయారు దొంగలు. అయితే రాజుగారు చాలా మెచ్చుకొని ముగ్గురు యువకుల ధైర్యాన్ని మెచ్చుకొని ఫస్ట్ వాడిని అడిగారు, నీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక చెప్పు, నేను నీకు నెరవేరుస్తాను. ఫస్ట్ వాడు అన్నాడు, నాకు ఉద్యోగం కావాలి, ఎందుకంటే నా పిల్లల్ని పోషించుకోవాలని. ఓకే, నీకు ఉద్యోగం ఇచ్చేసాను. రెండవ వాడిని అడిగాను, నాకు కొంత డబ్బు కావాలి, వ్యాపారం పెట్టుకుంటాను. ఓకే, తీసుకో. మూడవవాడిని అడిగాను. ఆ మూడవవాడు అన్నాడు, సంవత్సరానికి వచ్చి మా ఇంటికి వచ్చి మీరు ఒక్కసారి భోంచేస్తే చాలు అన్న. అదేంటిది, అదేం కోరిక, నువ్వు ఏదో అడుగుతావు అనుకుంటే అదేం కోరిక. ఓకే, నీ కోరిక నెరవేర్చు. అయితే వాడి ఇంటికి వెళ్ళడానికి రాజుగారు బయలుదేరారు. అక్కడ ఇల్లు చిన్న ఇల్లు పూరి గుడిసె. ఆ రోడ్డు నుంచి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి ఆ రోడ్డు అంతా బురదగా గులకరాలతోటి ఉంది. అయితే వాళ్ళ ఇంట్లో రాజుగారు రెస్ట్ తీసుకుందామంటే అస్సలు ఏమీ లేదు పరిస్థితి. ఇదంతా చూసిన రాజు చూసి ఆ ఇంటిని ఇంద్రభవనం చేశాడు. రోడ్డుని మంచి రోడ్డుగా చేశాడు. ఇలా చేసినప్పటికీ ఆహా, నీ చిన్న కోరిక వల్ల మన ఊరే బాగుపడ్డది అనేసి వాళ్ళందరూ ఈ అబ్బాయిని మెచ్చుకోవడం జరిగింది. రాజుగారు కూడా అది చూసి, నీ కోరిక వల్ల ఎంత మంచి కోరుకోయావు, శభాష్, నీ కోరిక వల్ల ఊరే బాగుపడ్డది అనేసి రాజుగారు మెచ్చుకున్నారు. ఇది విషయం.